హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అజిత విజయ్ని మీ ముందుకు మరొక వీడియోతో నేను వచ్చేసానండి. అదేంటంటే నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఫస్ట్ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. నాకు వచ్చేసి మమ్మీ వాళ్ళు నలుగురు, మా మమ్మీ థర్డ్ పర్సన్. అది ఏలూరు బస్ అండి. మా అయితే పెద్దమ్మ పిన్ని ఊళ్ళో ఉంటారు, రెండో పెద్దమ్మ ఇంకొక ఊర్లో ఉంటారు. అక్కడే మీకు ఏలూరు అంది వేలో చింతలపూడి దగ్గర రేచర్ల అనేది అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఇది అమ్మమ్మ వాళ్ళదండి. అటు వచ్చేసి పెద్దమ్మ వాళ్ళది. ఇదిగోండి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మామిడి చెట్టు ఉంది. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉంది, చూపిస్తాను చూద్దరు కానీ. మా మేనల్లుడు మా అన్నయ్య కొడుకండి, వాడు చూడండి చక్కగా. మా పిల్లలు అంటున్నారు, మమ్మీ భయం లేదా అలా ఎక్కి కోస్తున్నాడంటే, ఎందుకమ్మా అలవాటే కదా అని అనేసి అన్నాను. బాగా చెట్లు ఎక్కుతాడులే, మా అన్నయ్య అయితే ఇంకా తాడి చెట్లు కూడా ఎక్కేవాడు అని చెప్పేసి అన్నాను. వాళ్ళు చెట్టు ఎక్కేసరికి కొంచెం ఎక్సైట్మెంట్గా చూస్తున్నారు. అలా ఎలా ఎక్కేసాడమ్మా అంటున్నారు. మ్యాంగోస్ అసలు చెట్టు మీదే పండింది తెలుసా అండి. మా వాడు కాయలన్నీ కోసాడు. మా మేనల్లుడు అనమాట, చిన్న మేనల్లుడు. ఇంటర్ అయిపోయిందండి. అత్త ఏంటత్త వీడియో తీస్తున్నావు అంటున్నాడు. నేను అన్నాను, వీడియో తీస్తానురా, నా ఛానల్లో పెడతాను, నువ్వు మ్యాంగోస్ కోసి ఇచ్చావు కదా నా కోసం అని నేను అన్నాను. చక్కగా ఎక్కి చాలా కాయలు కోసి ఇచ్చాడండి. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది తెలుసా అండి. కొన్ని పచ్చికాయలు, కొన్ని పండినవి, చెట్టు మీద పండినవి. సూపర్గా ఉన్నాయి తెలుసా అండి కాయలు. నేను అడిగానని పాపం ఎక్కి కాయలన్నీ కోసాడు. ఇది వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టు చూసి మా పిల్లల ఎక్సైట్మెంట్ అనమాట. కిందకే ఉన్నాయి కాయలు. మమ్మీ కోస్తామని ఆ కాయలన్నీ కోసారండి. ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పెద్ద ఇల్లు, చుట్టూ కూడా చెట్లు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా అలా స్టార్ట్ అయిపోయామండి. అమ్మమ్మ వాళ్ళని కూడా చూపిస్తాను మీకు. అలా వ్యూ చూసారు ఎంత చక్కగా ఉందో, బాగుంది కదండి. వే మాత్రం సూపర్గా ఉంటుందండి. అదిగోండి చెట్టు అసలు ఎలా కోస్తున్నారో చూసారా మా పిల్లలు. వీళ్ళకేమో కొత్తగా ఉంది వాళ్ళ చెట్ల మీద కాయలు కోయటం. అదిగాక కిందకు ఉన్నాయి కదా మ్యాంగోస్, అమ్మ వాళ్ళ చెట్టుకి కోస్తున్నారు బాగా ఇంట్రెస్ట్గా. నా కోడలు పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కార్ వేసుకుని వెళ్ళామండి. మా బ్రదర్ ఇంట్లో ఉన్నాడు, మా వదిన, మా మమ్మీ, మా పిల్లలిద్దరూ, మా డాడీ, అందరం కలిసి వెళ్ళాం. మా డాడీ మమ్మల్ని చిన్నప్పటి నుంచి, మా నాన్నగారు డ్రైవర్ అండి. తను డ్రైవింగ్ చేసుకుంటానే మమ్మల్ని పెంచారు. డ్రైవింగ్ బాగా చేస్తారండి, ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ అనమాట మా నాన్నగారు. దానితోనే మాకు ఫుడ్ పెట్టేవారండి. అందుకే ఎప్పుడు నేను వీడియో తీయాలి అన్నా కూడా మన దగ్గర అప్పట్లో ఫోన్ లేదు. అందుకనేసి ఇప్పుడు వీడియో తీశాను డాడీకి తెలీదు డ్రైవ్ చేసేటప్పుడు వీడియో తీసేది కూడా. బాగా డ్రైవ్ చేస్తారు తెలుసా అండి, ఫుల్ ఎక్స్పీరియన్స్ మా నాన్నగారు. అలా వెళ్తూ ఉన్నాము. దారి మాత్రం చాలా బాగుందండో. మీ అందరు కూడా చూపించాలని వీడియో తీశాను. అంతా పల్లెటూరు కదండి, పల్లెటూర్లు చక్కగా ఇదిగోండి మా అమ్మమ్మ తాతయ్య. మా తాతయ్య ఊరి ప్రెసిడెంట్ అండి ఒకప్పుడు. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ అండి పాపం ఓపిక లేదండి, సమ్మర్కి బాగా ఇబ్బంది పడుతూ ఉంది అమ్మమ్మ. అందుకే చూడటానికి వెళ్ళాను. అమ్మ రావా చూడడానికంటే వెళ్ళొచ్చాను. తను మా మమ్మీ వాళ్ళ పెద్దక్క. తను వచ్చేసి మా మరదలండి. నేను వెళ్ళానని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మమ్మ ఎండలకి కొంచెం పాడైందండి. ఇంకా అలా చూసుకొని మళ్ళీ రిటర్న్ జర్నీ అనేది స్టార్ట్ చేసామండి. ఏదేమైనా ఈరోజు మాత్రం మంచిగా ఎంజాయ్ చేసామండి.
చాలా బాగా ఎంజాయ్ చేసాం. నాకైతే మంచిగా పచ్చని చెట్లు, అసలు ఆ క్లైమేట్ ఎంత బాగుందో చూడండి. నేను ఒక్కదాన్ని చూస్తే ఏం బాగుంటుంది చెప్పండి, మీకు కూడా చూపించాలి కదా, అందుకనేసి వీడియో తీశాను. మా పెద్ద పాపయ్య అప్పుడు కూర్చొని ఉంది వాళ్ళ తాత పక్కన, మా డాడీ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. బాగుంది కదండి, వ్యూ ఎలా ఉందో చెప్పండి మరి ముందు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.